తాకట్టులో ఉన్న గోల్డ్ విడిపించి ఈ రోజు ఆన్లైన్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 6304853377. కానీ ఈరోజు యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన కార్మికుడిని హాస్పిటల్లో కలిశారు. ఆయన పేరు శ్రీనివాస్. ఆయన కలుస్తుంటే ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా మాకు దెబ్బలు తగిలినాయి, మీరు వచ్చారు పెద్ద మనసుతో మాకు అండగా నిలబడతారు, కానీ విశాఖ ఉక్కుని మీరు కాపాడండి. మీరు ఉక్కుతో అండగా ఉండండి, ఈ ఫ్యాక్టరీతో అండగా ఉండండి, ఉక్కు ఫ్యాక్టరీతో అండగా ఉండండి. ఇది కేవలం మా కుటుంబాలే కాదు, లక్షలాది కుటుంబాలు గాజువాక విశాఖపట్నంలో దీనిపైన ఆధారపడి ఉన్నాయి. చూసుకోవాల్సిన బాధ్యత మీదని ఆయన చెప్పారు. ఇన్ఫాక్ట్ ఆయన చెప్పినప్పుడు నేను అనుకుంటే ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి మాట్లాడుతున్నాడేమో అనుకున్నా. వర్మ గారు కరెక్ట్ చేశారు, లేదు బాబు విశాఖ ఉక్కు గురించి ఆయన మాట్లాడుతున్నాడు అని. అంటే ఎంత పెద్ద మనసుతో కార్మికులకి ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందో నిజంగానే నేను ఈరోజు తెలుసుకుంటాం జరిగింది. ఇంతేకాదు ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, మీ అందరూ తెలిసిన విషయమే. డేటా సెంటర్లు అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, హెవీ ఇండస్ట్రీలు కూడా పెద్ద ఎత్తున మిగతా ఉక్కు ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ఇంకా కొన్ని అనౌన్స్మెంట్ త్వరలో రాబోతున్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా అవసరం. ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఐటీఐస్కి సుమారుగా 60,000 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు, ప్యాకేజ్ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఫస్ట్ ప్రాజెక్ట్ మన పాయకరావుపేట అనిత గారి నియోజకవర్గంలో అటు ఆసిలర్ మిత్తలు, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రైవేట్ సెక్టర్ కూడా కొంచెం డబ్బులు పెట్టండి, వాళ్ళు ముందరికి వచ్చి మేము పెడతామని చెప్పి పెద్ద ఎత్తున ట్రైనింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అటు ఫార్మా అవ్వచ్చు, స్టీల్ అవ్వచ్చు, మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అవ్వచ్చు, ట్రైనింగ్ అనేది చాలా చాలా అవసరం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒక విద్యాశాఖ మార్చులుగా నా పైన బాధ్యత ఉంది, ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ నాకు ఉంది. ట్రైనింగ్, రీట్రైనింగ్, నిరంతరం ట్రైనింగ్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అది కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుందని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఇప్పుడు